మాకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారండి. వీళ్ళిద్దరు కవలోలే. అయితే నవంబర్ 2023 20వ తారీఖున నవంబర్ పుట్టారు. పుట్టిన తర్వాత 1 మంత్ వరకు మేము హాస్పిటల్లో ఉన్నామండి. బాబుకి 3వ రోజు ఫిట్స్ వచ్చింది. మాకు తెలియదు ఇక్కడ ఇలా పాస్టర్ గారు ఉన్నారు, ప్రేయర్ ద్వారా ఫోన్ ద్వారా ఎన్నో స్వస్థతలు జరుగుతున్నాయని మాకు తెలీదు. అయితే 28 డేస్ హాస్పిటల్లో ఉండి ఇంటికి వచ్చేసామండి. అక్కడ వాళ్ళు చెప్పారు ఫిట్స్ తగ్గిపోయింది అని చెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమో 3 మంత్స్ వరకు కంటిన్యూ అయ్యేది. అది ఫిట్స్ అని మాకు తెలియలేదు. చాలా అల్లోకల్లోలంగా ఉండేది ఇల్లంతా. మేము అలా ఏడుస్తూనే ఉండేవాళ్ళం. వీడు 24/7 ఏడుస్తూనే ఉండేవాడు. ఎందుకు ఏడ్చేవాడు మాకు అది తెలిసేది కాదు. పాలు తాగడం రాదు. అప్పుడు వేరొకరి ద్వారా మాకు విజయవాడలో తైలాభిషేకం ప్రార్థన జరుగుతుంది అయ్యగారిదని మాకు తెలిసింది. మా డాడీ అంత భారంతో కూడా వచ్చారు. దేవా మరి నేను వస్తున్నాను, అయ్యగారు మాట్లాడాలి, ఆయన అక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏదో ఒకటి మార్గం తెరవబడాలని మేము వచ్చాము. డాడీ వచ్చారు. డాడీ వచ్చిన తర్వాత ప్రేయర్ చేశారు. మంగళవారం విజయవాడలో ప్రేయర్ అయినప్పుడు డాడీ వచ్చారు. బుధవారం మళ్ళీ రిటర్న్ అయినంటే మేము వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళాము. డాడీ రిటర్న్ అవ్వకముందు విజయవాడలో హాస్పిటల్కి వెళ్ళక ముందు చాలాసార్లు హాస్పిటల్ తిరిగాము. 4-5 హాస్పిటల్కి తిరిగినా సరే బాబుకి ఏ కంప్లైంట్ ఉన్నది అనేది చెప్పేవాళ్ళు కాదు సరిగ్గా. చిన్నపిల్లాడు కదా, ఏడుస్తాడు, కడుపు నొప్పి అది ఇది చెప్పారు. కానీ పాస్టర్ గారు డాడీ గారు ప్రార్థన చేసి డాడీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రేయర్ తెచ్చిన తర్వాత పడుకున్నాడు. ఆ నెక్స్ట్ డేనే వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పారు బాబుకి ఫిట్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఆ ఫిట్స్ వల్ల బ్రెయిన్ లో లెఫ్ట్ సైడ్ సెల్స్ ఆగిపోయాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత బాబు బ్రతకడు, చాలా తక్కువ టైమే ఉంది, వేరే బాబు ఇంకో బాబుని బాగా చూసుకోండి అని డాక్టర్స్ చెప్పినప్పుడు మేము చాలా ఏడ్చాము. ప్రభువా ఏంటి తండ్రి ఇలాగా 2 పిల్లలు పుట్టారు, ఇంత బాధ అనుకొని మేము ప్రేయర్ చేసి డాడీ గారికి కాల్ చేసాము. డాడీ ఇలా అంటున్నారు డాడీ అంటే, ఏం కాదమ్మా దేవుడు కార్యం చేస్తాడు బిడ్డ అని చెప్పారు. నిజంగా దేవుడు కార్యం చేశాడండి. బిడ్డకి ఇప్పుడు 1 సంవత్సరం 6 నెలలు బిడ్డకి బ్రతికి ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు, సాక్ష్యంగా రూపంగా ఉన్నాడు. మరి పాలు కూడా తాగేవాడు కాదండి. 3 నెలలప్పుడు పాలు తాగకపోతే నేను మళ్ళీ డాడీకి ఫోన్ చేశాను. 3 నెలలండి పాలు తాగడం కూడా రావట్లేదు, మర్చిపోతున్నాడు డాడీ అంటే, పాలు తాగుతాడమ్మా నువ్వు పెట్టు ఆరారా అని చెప్పేసి మళ్ళీ డాడీ ప్రార్థన చేస్తే ఫోన్ ద్వారా మళ్ళీ పాలు తాగాడు. ఇలా ఏ విషయంకైనా మేము ఫోన్ చేస్తే డాడీ మమ్మీ ఇద్దరు ఫోన్లు ఎత్తి మాట్లాడి మాకెంత ఆదరణ చూపించారు. ఈయన ద్వారా దేవుడు నిజంగా ఎంతో కాపుదలు జరిగింది. మేము వైజాగ్ నుండి ప్రయాసపడి వచ్చాము, ఆరాధన ఉంటుందా ఉండదా ఏంటా అని. కానీ మంచిగా జరిగింది. ఆరాధనలో కూడా నేను చాలా ఏడ్చాను. ఎందుకంటే ఆ బాబు నడుస్తున్నాడు, ఈ బాబు ఇంకా నడవలేదు, మాట్లాడలేదు, బంగారు లేదని. అందరూ ప్రార్థన చేయండి. ఇంకా నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఈ బాబు కంటే ఆ బాబు ఆరోగ్యంగా ఉండాలి, సజీవమైన సాక్ష్యం చెప్పుకోవాలని ఆశతో ఉన్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది.